విజయవాడ సముద్రానికి అత్యంత సమీపంలో ఉండటంతో వరదలు రావడం సాధారణమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వరద బాధితులకు కిట్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. వరదలు ఎప్పుడు వచ్చినా సరే కేంద్రంలోని ప్రభుత్వాలు బెజవాడకు ఎంతో కొంత సహాయం చేస్తున్నాయని చెప్పారు. ఒక్క పైసా కూడా నష్టపరిహారం ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మాత్రమే అన్నారు. పేద ప్రజలపై చంద్రబాబుకు వెలకట్టలేని ప్రేమ ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం దొంగ ప్రేమను ఒలకబోస్తూ గత 5 ఏళ్లలో ఏపీని సర్వనాశనం చేశారన్నారు. బెజవాడ బాధితులకు అనంత డైమండ్స్ ఎండీ శేఖర్ వరద బాధితులకు చీర, దుప్పటి, లుంగీ, టవల్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ నగరానికి అనేక మార్లు సైక్లోన్ కానివ్వండి, లేకపోతే వరదలు కానీ, కృష్ణానది ఒడ్డున ఉండటం వల్ల కానీ, లేదా సముద్రం దగ్గరలో ఉండటం కానీ, ఈ రెండు కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు వరదలు వచ్చినా, అప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉన్నా రూపాయో 10 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఒక ముఖ్యమంత్రి అయితే 3,000 ఇచ్చారు, ఒక ముఖ్యమంత్రి అయితే 4,000 ఇచ్చారు, చంద్రబాబు గారు అయితే 20,000 కూడా ఇచ్చారు. కానీ ఒక్క పైసా నష్టపరిహారం ఇవ్వని ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈ 4 నెలల ముందు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. 2019 నుంచి 24 వరకు నాకు తెలిసి కృష్ణానది ఒడ్డున 8 పర్యాయాలు వరదలు వచ్చాయి. కనీసం ఒక్కరోజు కూడా వచ్చి చూడకపోగా ఆయన అక్కడ పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి ఇళ్ళు కడుక్కోవడానికే 10,000 రూపాయల పైన ఖర్చు అయింది. ఏదైనా